అది ఒక అందమైన గ్రామం సీతాపురం. అందులో రామయ్య, కాంతమ్మ కుటుంబం నివసిస్తుంది. వారికి 3 కొడుకులు, ఒక్కగానొక్క కూతురు. ఆ ఊరిలో వారిది ఉమ్మడి కుటుంబం. అది పేరుకే ఉమ్మడి కుటుంబం, కానీ వాళ్ళింట్లో వాళ్ళకి ఒకరిలో ఒకరికి సఖ్యత ఉండదు. రామయ్య పేపరు చదువుకుంటూ, ఏమోయ్ కాంతం, కొంచెం కాఫీ ఇస్తావా అంటాడు. అబ్బబ్బా, ఏంటండి మీరు? అయినా నా చేతులు ఇప్పుడు ఖాళీగా లేవు. మీ పెద్ద కోడల్ని అడగండి. అమ్మా సీత, కొంచెం కాఫీ ఇస్తావా? అయ్యో మామయ్య, నేను పిల్లలకి జడలు వేస్తున్నాను మామయ్య. మీ చిన్న కోడల్ని అడగండి. అమ్మా లక్ష్మి, నువ్వన్నా నాకు కొంచెం కాఫీ ఇస్తావా? అయ్యో, ఏంటి మామయ్య మీ గోల? నేను మంచి నవల్ చదువుతున్నాను, నన్ను డిస్టర్బ్ చేయకండి. ఏమే సుబ్బి, మీ అయ్యగారికి కాఫీ తీసుకొచ్చివ్వు అని అంటూ 3 ఆ పనిపిల్లను కేక వేస్తారు. పాపం సుబ్బి కొంత సమయానికి కాఫీ తీసుకుని వచ్చి సోమయ్యకు ఇస్తుంది. అమ్మగారు, ఇవాళ ఏం కూర చెయ్యాలమ్మా అని అడుగుతుంది. కాంతం, నాకు పప్పుచారు, కోడివేపుడు చెయ్యి. పెద్ద కోడలు, నాకు రోటి పచ్చడి చేసి రొయ్యలు ఎగురు పెట్టవే అని అంటుంది. రెండో కోడలు, నాకు కాకరకాయ వేపుడు, టమాటా పప్పు చెయ్యి అని అంటుంది. ఇక పిల్లలకి నెయ్యి, ముద్దపప్పు, ఆవకాయ, ఇక మిరియాల రసం పెట్టు అని అంటారు. అంటూ అందరూ ఇంత పెద్ద దండకం చదువుతారు. అక్కడ చూస్తేనేమో ఆస్తి మూరెడు ఆశబారుడు అన్నట్లు ఉంటుంది. పాపం రామయ్య 2 కొడుకులు వాళ్లకున్న రైస్ మిల్లును నడిపిస్తూ ఉంటారు. కొంచెం పొలాన్ని పెళ్లిళ్ళు, పేరంటాలు, విందులు, వినోదాలు అంటూ కొంపని కుంపటి చేశారు. ఇక 3వవాడు పట్నంలో మంచి చదువు చదువుతున్నాడు. లాయర్గా పట్టా పొందాడు. ఇలా ఉండగా కూతురు రాణికి పెళ్ళైనా వారానికి 2 సార్లు అమ్మగారింటికి వచ్చిపోతూ ఉంటుంది. అల్లురు గారితో సహా ఇక్కడే ఉండిపోతుంది. ఇలా సంవత్సర కాలం గడిచిపోతుంది. ఒకరోజు 3వవాడు తన క్లాస్మేట్ను పెళ్లి చేసుకుని ఇంటికి తీసుకువస్తాడు. అది చూసిన కుటుంబమంతా ఆశ్చర్యపోతారు. ముందు, ఏంటి నువ్వు చేసింది? నీకేమన్నా మతిపోయిందా? కన్నవాళ్లు మీకు ఉన్నామని గుర్తులేదా? మాతో ఒక్క మాట చెప్పకుండా పెళ్లి చేసుకుని తీసుకువస్తావా? నీకెంత ధైర్యం అంటుంది. అమ్మా, నన్ను క్షమించండి. అసలే మన కుటుంబం అప్పుల్లో ఉంది. అందుకనే ఇలా రిజిస్టర్ మ్యారేజ్ చేసుకొని వచ్చాను. తిను నీ చిన్న కోడలు లాస్య. మమ్మల్ని దీవించండి. ఇక రామయ్య, కాంతం, వాళ్ళకి హారతిచ్చి లోపలికి తీసుకెళ్ళండి అని అంటాడు. పని మనిషి సుబ్బి వచ్చి నవదంపతులకు హారతిచ్చి లోపలికి ఆహ్వానిస్తుంది. అలా లాస్య, అఖిల్ అత్తారింట్లో అడుగు పెడతారు. అలా 2 రోజుల సమయం గడిచిపోతుంది. ఒకరోజు ఉదయాంతోనే కావ్య కాఫీ తీసుకుని వచ్చి అత్తయ్యకు, మామయ్యకు ఇస్తుంది. అయ్యో, నువ్వెందుకు కాఫీ తెచ్చావమ్మా? సుబ్బమ్మ ఉంది కదా, తను తెస్తుందిలే. ఏం పర్వాలేదులేండి మామయ్య, కాఫీ తాగండి అని అంటుంది. రామయ్య కాఫీ తాగుతాడు. అబ్బా, అద్భుతం! కాఫీ ఇంత బాగుంది. ఇన్ని రోజులు ఆ సుబ్బమ్మ కాఫీ తాగి తాగి నోరు సచ్చిపడిపోయింది. చాలా బాగా చేసావమ్మా. ఇప్పుడు నా ప్రాణం హాయిగా ఉంది. థ్యాంక్ యూ మామయ్య అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఆ ఒక్క రోజులోనే లాస్యకు ఆ కుటుంబ పరిస్థితి అంతా అర్థమవుతుంది. ఒకరోజు భర్తతో మాట్లాడి ఒక ఉపాయం చేస్తారు. ఆ విషయం మధు, లాస్యలు వాళ్ళ తండ్రికి, అన్నదమ్ములకి ఆడబోయే నాటకం గురించి చెబుతాడు. అలా 2 రోజుల తరువాత కొడుకులిద్దరూ నాన్నా నాన్నా అంటూ ఘోరంగా ఏడుస్తూ ఇంటికి వస్తారు. మన రైసు మిల్లు గోడం కాలిపోయింది నాన్న, మనకు భారీ నష్టం జరిగిపోయింది అని అంటూ కళ్ళబొల్లి ఏడుపులు ఏడుస్తారు. రామయ్య, కాంతం, కోడళ్ళు అందరూ ఈ మాట విని కుప్పకూలిపోతారు. కాంతం, అయ్యో దేవుడా, ఎంత పని జరిగిపోయింది! ఈ మహాతల్లి ఇంట్లో అడుగు పెట్టింది, నా ఇల్లు గుల్లయింది, పిల్లొచ్చిన వేళ గొడ్డొచ్చిన వేళ అని అంటారు. ఈ రాక్షసి వల్ల మా జీవనాధారం పోయింది, రేపటి నుంచి ఏం చేసి బ్రతకాలి అని తిడుతూ ఏడుస్తూ ఉంటుంది. మధు,
అమ్మా, ఎవరో నిర్లక్ష్యం వల్ల గోడౌన్ కాలిపోతే మీరు నా భార్యని అంటారేంటి? చూడండి తను ఎలా ఏడుస్తుందో. జరిగింది తలుచుకుని కుటుంబమంతా కూలబడిపోతుంది. అలా వారం రోజుల సమయం గడిచిపోతుంది. ఇంట్లో రోజులు గడవడం కూడా కష్టంగా ఉంటుంది. వారానికి 2-3 సార్లు వచ్చిపోయే కూతురు అల్లుడు కూడా అసలు ఆ వైపుకు రావడం మానేశారు. ఒక రోజుకి ఒక కూర, రసం, ఇవే పాపం వారికి భోజనంలో ఇప్పుడు ఉండేవి. ఇప్పుడేం చేద్దాం అని అంటూ ఆలోచన చేస్తూ ఉంటారు. మామయ్య, మీరేమీ అనుకోనంటే నాదొక సలహా. మనం ఒక బట్టల దుకాణం మొదలు పెడదాం మామయ్య. కావాలంటే పెట్టుబడికి నా నగలన్నీ ఇస్తాను. ఎందుకంటే నింద నా మీద పడింది కాదా మామయ్య, ఆ నిందని తొలగించుకునే ప్రయత్నం కూడా నేనే చేస్తాను. మీరు నాకు కొంచెం సహాయం చెయ్యండి అని అంటుంది. కానీ ఒక్కటి, ఈ ఇంట్లో ఇక నుంచి అందరం కలిసి తలా ఒక పని చేసుకోవాలి. పనివాళ్లు ఎవ్వరూ ఉండరు, రారు కూడా. మనందరం కష్టపడి పని చేసుకుంటే ఈ సమస్యను మనం జయించగలుగుతాం. ఏమంటారు అని అందరినీ అడుగుతుంది లాస్య. అలా కొన్ని రోజులకి కాంతం కోడళ్లలో మార్పు వస్తుంది. ప్రతిరోజు 5 గంటలకే లేవడం, తలా ఒక పని చేసుకోవడం, కలిసి మాట్లాడుకోవడం, వంటలు చేసుకోవడం, ఇలా చాలా ఆనందంగా నవ్వుతూ ఒకరికొకరు సహాయం, సలహాలు ఇచ్చుకుంటూ ఉంటారు. అబ్బా అత్తయ్య గారు, ఇన్ని సంవత్సరాలు ఎప్పుడూ లేని సంతోషం మనకు ఈ రోజు లభిస్తుందండి. ఇప్పుడు చూడండి, మన ఉమ్మడి కుటుంబం ఎంత కలిసి కష్టసుఖాల్లో పాలు పంచుకుంటుందో. ఇన్ని రోజులు ఈ సంతోషం మనకు లేకుండా పోయిందండి. అవునక్కయ్య, మామయ్య, మమ్మల్ని క్షమించండి మామయ్య. ఇన్ని రోజులు ఈ సంతోషాన్ని మేము దూరం చేసుకున్నాము అని కోడళ్ళిద్దరూ పలుకుతారు. మరి ఇదేనక్క ఉమ్మడి కుటుంబంలో ఉన్న ఆనందం అంటే. మీకొక ఆనందకరమైన విషయం చెప్పనా? మన ఆస్తులు ఎక్కడికి పోలేవక్క. ఇది మేమందరం కలిసి ఆడిన నాటకం. ఎలా ఉంది? ఏంటి లాస్య, నువ్వు చెప్పేది నిజమా? చాలా సంతోషంగా ఉంది లాస్య. ఇప్పుడు చాలా ఆనందంగా ఉంది. ఇదండి మన కోడలు దిద్దిన కుటుంబం. ఈ కథ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. కుక్క విశ్వాసం. రామయ్య తన పొలంలో పనులన్నీ పూర్తి చేసుకుని ఇంటికి వస్తాడు. ఇంటి ముందు ఒక చిన్న కుక్క పిల్ల ఒక గిన్నెలో పాలు తాగుతూ ఉంటుంది. అది చూసిన రామయ్య, సీతా, ఒసే సీత, పిల్లలు ఇటు రండిరా అని అంటూ కేకలు వేస్తాడు. కంగారుగా బయటికొచ్చిన సీతమ్మ, ఏంటయ్యా అలా పిచ్చి పట్టిన వాడిలా అరుస్తున్నావు? ఏం జరిగింది అని అంటుంది. ఏమిటా, అటు చూడు, ఆ కుక్క పిల్ల గిన్నెలో మూతి పెట్టి పాలు నాకుతుంది. పాడు కుక్క, ఆ గిన్నెలో పాలు పెట్టి బయట పెడతావా అంటాడు. ఓ అదా, అది మనదేనయ్యా. మన పిల్లలు స్కూల్ నుంచి వస్తూ ఉంటే పాపం దారిలో ఆకలితో పడిపోయి ఉందంట. అందుకే మన పిల్లలు దాన్ని ఇంటికి తీసుకొచ్చారయ్యా. చూడు ఎంత ముద్దుగా ఉందో. కోపం నశాలాన్ని కంటిన రామయ్య, ఏమిటి మీకే తిండి దండగాని అనుకుంటుంటే మీకు తోడు ఈ కుక్క పిల్ల కూడానా? ముందు దాన్ని తీసుకెళ్లి దూరంగా వదిలేసిరండి అంటూ కేకలు వేసి అక్కడి నుంచి వెళ్లిపోతాడు. ఆ మాటలు విన్న రామయ్య పిల్లలు పాపం కుక్క మొహం చూస్తారు. పిల్లలకి దాన్ని వదలబుద్ధి కాదు. అమ్మా, మేము ఈ కుక్క లేకపోతే ఒక్క క్షణం కూడా ఉండం, అసలు అన్నమే తినము, బడికి కూడా వెళ్ళము అని అంటూ ఏడుపు లంకించుకుంటారు. అది చూసిన రామయ్య చేసేదేమీ లేక, సరే ఎలాగలగా చావండి వెదవల్లారా అని అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. రామయ్య కూతురు కుక్క పిల్లని చేతిలోకి తీసుకుని, అన్నయ్య, దీని పేరు ఏం పెడదాము? ఒక మంచి పేరు చెప్పు అని అంటుంది. దీనికి టామీ అని పెడదాం చెల్లెమ్మ అని అంటాడు. అలా 6 నెలల సమయం గడిచిపోతుంది. కుక్క పిల్ల పెరిగి పెద్దదవుతుంది. పిల్లలు చూపిన ప్రేమకు కుక్క విశ్వాసంగా ఇంటికి కాపలాగా ఉంటుంది. పిల్లలు రోజు స్కూల్ నుంచి ఇంటికి రాగానే టామీతో కొంత సమయం ఆనందంగా గడుపుతారు. ఇలా ఉండగా అది కోతల సమయం. రామయ్య పంట అమ్మగా వచ్చిన డబ్బంతా ఇంటికి తీసుకుని వచ్చి, సీత, ఇదిగో మన పంటగా అమ్మగా వచ్చిన డబ్బు, జాగ్రత్తగా బీరువాలో దాచిపెట్టి తాళం వెయ్యి అంటూ డబ్బులు సీత చేతికి ఇస్తాడు. అక్కడే ఉన్న టామీని చూసి, చీచి,
అవతలికి పో, నేనున్నప్పుడు ఇంట్లోకి రావద్దని చెప్పాగా అంటూ కసిరించుకుంటూ, ఏంటయ్యా, నోరు లేని మూగజీవి, అది నీకేం చేసింది చెప్పు, దాన్ని చూస్తేనే చిరాకు పడిపోతావు అని అంటుంది. నువ్వు నోరు ముయ్యి, కుక్క కరిచి మా నానమ్మ చనిపోయింది, అందుకని నాకు అప్పట్నుంచి కుక్కలంటే చెడ్డ చిరాకు అంటూ, సరే నాకు అన్నం పెట్టు, నేను పనికి వెళ్ళాలి అని అంటాడు. ఏమిటో ఈయనలో మార్పు ఎప్పుడొస్తుందో ఏమో, ఎప్పుడో ఏదో జరిగిందని ఇప్పుడు కూడా అలాగే జరుగుతుందని అనుకుంటే ఎలా అని అంటూ పాపం తనలో తను బాధపడుకుంటూ లోపలికి వెళ్తుంది. అలా 2 రోజుల సమయం గడిచిపోతుంది. ఆ రోజు ఆదివారం అమావాస్య. అందరి ఇళ్లల్లో పంట అమ్మగా డబ్బులు ఉంటాయని గజదొంగలు తెలుసుకుని ఊరి మీద పడతారు. రామయ్య కుటుంబం అంతా ఆదమరిచి నిద్రపోతూ ఉంటుంది. టామీ బయట కాపలాగా పడుకుని ఉంటుంది. 2 దొంగలు ఇంట్లోకి వెనుక గుమ్మం గుండా రావడం గమనిస్తుంది. ఆ గజదొంగలు నేరుగా డబ్బు ఉంచిన గదిలోకి వెళ్తారు. టామీ కూడా మెల్లగా వారి వెనకాలే వెళుతుంది. పక్క నుంచి అదంతా గమనిస్తూ ఉంటుంది. టామీ మెల్లగా తన యజమాని ఉన్న గది దగ్గరకు వెళ్తుంది. రామయ్యను సీతమ్మను నిద్రలేపుతుంది. నిద్రలేచిన సీతమ్మకు టామీ ఏదో సైగలు చేపిస్తూ గదివైపు చూపిస్తుంది. అటువైపు చూడగా దొంగలు లోపల ఉన్న బంగారం, డబ్బు అంతా మూటలు కడుతూ ఉంటారు. అది గమనించిన రామయ్య వారున్న గదికి బయట నుంచి తాళం వేస్తాడు. బయటకు వచ్చి దొంగలు దొంగలు అంటూ పెద్ద పెద్ద కేకలు వేస్తాడు. ఊరి జనమందరూ మేల్కొని బయటకు వస్తారు. అందరూ కలిసి దొంగల్ని పట్టుకుని పోలీసులకు ఫోన్ చేస్తారు. మమ్మల్ని కాపాడావు రామయ్య, సీతమ్మ అని అంటూ ఊరి జనమంతా రామయ్య సీతమ్మలను మెచ్చుకుంటూ ఉంటారు. కాని రామయ్య, ఆగండి ఆగండి, ఇదంతా నేను చేసింది కాదు, ఇంతమంది జీవితాలను కాపాడింది నేను కాదు, ఇదిగోండి మా టామీ సమయానికి మమ్మల్ని లేపకపోతే మనమందరము చాలా కష్టాల పాలయ్యే వాళ్ళం. ఇన్ని నాళ్ళ మన శ్రమ కష్టం అంతా దొంగల పాలయ్యేది. జరిగింది తలుచుకుని రామయ్య పశ్చాత్తాపంతో, టామీ, నేను నిన్ను ఎంతగానో బాధ పెట్టాను. నిన్ను ఇంట్లో లేకుండా చేయాలని అనుకున్నాను. కానీ నువ్వు మాత్రం నా ఇంటిని, నా ఊరిని కాపాడావు అంటూ టామీని హత్తుకుంటాడు. అందరూ టామీకి కృతజ్ఞతలు చెప్పుకుంటారు. ఇంతలో పోలీసులు అక్కడికి వచ్చి ఆ దొంగల్ని పట్టుకుంటారు. టామీని కూడా మెచ్చుకుంటారు. మీరు పట్టించింది మామూలు దొంగల్ని కాదు, కరుడుగట్టిన నరరూప హంతకులు, 10 రూపాయల కోసం ప్రాణాలను తీసేవాళ్ళు అని అంటూ ఆ దొంగల్ని తీసుకుని అక్కడి నుంచి వెళ్ళిపోతారు. చూసావా అయ్యా, మన టామీగాడు మనకి ప్రాణదానం కూడా చేశాడయ్యా అని అంటుంది సీతమ్మ. రామయ్య, అవును సీత అని అంటాడు. ఊరి జనం అందరూ అమ్మయ్యా అని అనుకుంటూ వాళ్ళ విళ్ళకి వాళ్ళు వెళ్ళిపోతారు. రామయ్య టామీకి తన చేతులతో పాలు పోసి ప్రేమగా తనని ముద్దు పెట్టుకుంటాడు. ఇదండి మన మూగజీవి అయిన టామీ కథ. ఈ కథ మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.